హాయ్ అండి. టేస్టీ తేజ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఎలిమినేట్ అవ్వడానికి మనకు ముందు నుండే తెలుసు తనకి లీస్ట్ ఓటింగ్ పడుతుందని. యాక్చువల్లీ అవినాష్ అనేది లాస్ట్లో ఉన్నాడు, తర్వాత తేజ ఉన్నాడు, తేజ తర్వాత పృథ్వీ ఉండాలి. అంటే పృథ్వీ, తేజ, నెక్స్ట్ అవినాష్ ఉండాలి. ఈరోజు టేస్టీ తేజ ఎలాగైనా ఎలిమినేట్ అవ్వాల్సిందే. ఎందుకంటే అవి డబుల్ ఎలిమినేషన్ ఉంటే టేస్టీ తేజ ఎలాగైనా ఎలిమినేట్ అవుతాడు. డబుల్ ఎలిమినేషన్ ఎలాగైనా ఉంటుంది కనుక ఈ వీక్ టేస్టీ తేజ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఇది మాత్రం కన్ఫర్మ్. టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వడానికి అసలు కారణం ఏంటి అని అంటే తను చాలా బాగా 7th సీజన్ నుంచి పోల్చుకుంటే 8th సీజన్లో చాలా బాగా ఆడాడు. తనకి మంచి ఇమేజ్ కూడా పెరిగింది 8th సీజన్లోనే. కానీ లాస్ట్ 2 days అంటే నిన్న మొన్న ఏం చేశాడంటే తను ఎలిమినేట్ అయిపోతాడేమో అన్న భయం తనలో ఏర్పడి ఏం చేశాడంటే తను ఏం చేస్తున్నాడో తనకు తెలుసో లేదో కూడా తెలియదు కానీ ప్రతి వాళ్ళతో గొడవలు అనేది పడ్డాడు. ప్రేరణతో గొడవలు పడ్డాడు. దోశ విషయంలోని తన విషయం కాకపోయినా దాంట్లో తను ఇన్వాల్వ్మెంట్ అయ్యి కావాలని ప్రేరణతో గొడవ పెట్టుకొని ప్రేరణని చాలా బాగా ఏడిపించాడు. నెక్స్ట్ గౌతమ్ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించాడా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే గౌతమ్ తనని పేరు చెప్పలేదని చెప్పేసి పూర్తిగా టార్చరే పెట్టాడు. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడు వాడు చెప్పలేదు, వాడి గేమ్ని నేను ఈ బయట పెడతాను, వాడి అసలు విషయాలు వాడి గుట్టులు అన్నీ నేను బయట పెడతానని చెప్పేసి అంటే అంతవరకు బాగానే ఉన్నాడు. తన పేరు చెప్పకపోవడంతో తనకి ఇంత ఇదిగా తన గురించి తను ఏంటో చెప్తాడు. సీజన్ 7 నుంచి నేను చూస్తున్నాను అని చెప్పేసి అప్పుడు గౌతమ్ కూడా అంటాడు ఏంటంటే 24 hours మా పేరెంట్స్తో ఉన్నా వాళ్ళకే తెలియదు నాకు కొన్ని విషయాలు, వీడికి నా సీజన్ 7లో చూసి అబ్జర్వ్ చేసి నా గురించి చెప్తాడంట. ఎవరికైనా బాధ ఉంటుంది కదా, నీ గురించి నేను అన్నీ చెప్తాను, నీ గుట్టులన్నీ నేను బయట పెడతాను అది ఇదని చూసి. ఏం గుట్లు పెడతాడు? హౌస్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆడతారో, పడుకుంటారు, తింటారు, అంతే కదా చేసేది. ఏదైనా ఒకళ్ళు బ్యాక్ పిచ్చింగ్ చేసే అలవాటు గౌతమ్కి లేనే లేదు అసలు. తన గురించి బయట పెడతాను, నీదంతా నీ కుట్టంతా రట్టు చేస్తానని చెప్పి చాలా 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 ఇదిగా చేశాడు. ఈ లాస్ట్ 2 days వల్ల తనకు నెగిటివ్ అనేది క్రియేట్ అయ్యింది. ఎవరైతే లైవ్ చూస్తారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నేను ఎపిసోడ్లో అయితే చాలా కొంచెంగా వేశాడు గౌతమ్ని ఎలిమినేట్. ఎందుకు నా పేరు చెప్పలేదని చెప్పడము. తర్వాత గౌతమ్ అన్నాడు కదా, నేను నీకు బాధపడుతున్నావు, నీ దగ్గరికి వచ్చి ఓదార్చుదామని చెప్పేసి వచ్చాను, కానీ నువ్వు ఈ విధంగా రియాక్ట్ చేయడం. కానీ లైవ్లో అయితే చాలా ఎక్కువ అయితే జరిగింది. దగ్గర 1 hour వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యూ అయితే అవడం జరిగింది. నువ్వెప్పుడు నీ గురించి ఆలోచిస్తావు, నువ్వు సోలో అని చూపించుకోవడానికి నాకు అన్యాయం చేస్తావు అని చెప్పేసి అసలు గౌతమ్ ఏ రోజు తను తేజాకి ఎప్పుడు మాట కూడా ఇవ్వలేదు కదా. నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఎప్పుడు ఇవ్వలేదు. తను అవకాశం ఉంటే చూస్తాను అంతే తప్ప నేను ఎప్పుడు ఎవరికి మాట్లాడ, నాకు ఆ సమయంలో ఏమనిపిస్తే అది చేస్తానని చెప్పేసి మాత్రమే అనేవాడు గౌతమ్ అనేది. అంతే కదా. మరి అటువంటిప్పుడు తేజ గడ్జిలో పెట్టేసుకున్నాడు శుభ్రంగానే. అంతవరకు బాగున్న మనిషి ఒకసారి లాస్ట్లోకి తనకి టీటీఎఫ్ కంటెంటర్కి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పెడతాడు గొడవ. ఎందుకు ఊరుకోవచ్చు కదా. అదే తనకు నెగిటివ్ అయింది. అదే తను కొంచెం పాజిటివ్గా అది ఉంటే ఈవెన్ ఏమో తనకు ఆ సమయంలో ఓట్లనే పడవేమో. కానీ ఫ్రైడే ఎపిసోడ్లో తనకైతే నా ఉద్దేశం ప్రకారం, నాకు తెలిసినంత ప్రకారం ఓట్లు అనేవి తనకి పడలేదు. అందుకే తను లిస్ట్లోకి వచ్చేస్తాడు తను మాత్రం. ఎందుకంటే పృథ్వీకి టేస్ట్ తేజకి అంత డిఫరెన్స్ అనేది లేదు, చాలా తక్కువ మైనర్ డిఫరెన్స్ అయితే ఉన్నదన్నమాట. అందుకని ఒకటి అవినాష్ ఎందుకంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కనుక తను ఎలిమినేట్ అయ్యే అవకాశం అస్సలు లేదు, అవ్వకూడదు. ఎందుకంటే లాస్ట్ సీజన్ కూడా అర్జున్ లాస్ట్లో ఉంటే టికెట్ టు ఫినాలేలోనే ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం వలన తనని ఉంచేసి గౌతమ్ అనేది ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. అందుకని ఈసారి అవినాష్ అనేది ఎలిమినేషన్ లిస్ట్లోనే లేడు. తను సీదా ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే అయిపోయాడు. అది మాట. తేజ తను తవ్వుకున్న గోతులో తనే పడ్డాడా అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. మరి మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. తను ఆ విధంగా నేను గొడవలు పెట్టుకోకుండా కొంచెం పాజిటివ్గా మాట్లాడి అది చేస్తే ఏమో ఓట్ బ్యాంక్ అనేది పెరిగి ఉండేదేమో, ఓటింగ్ అనేది పెరిగి ఉండేదేమో. నిన్నటి ఎపిసోడ్ తనకి అయింది. అంతవరకు బాగానే ఉంది తన జర్నీ. అంతని బాగా ఆడాడు, బాగా చేశాడు, అన్నీ చేశాడు. కానీ లాస్ట్లో కొంచెం నెగిటివిటీని క్రియేట్ చేసుకున్నాడు. కానీ తను అనుకున్న కళ మాత్రం నెరవేర్చాడు. ఎందుకంటే తను ఫస్ట్ ఎంట్రీ అవ్వడంతోనే ఏమన్నాడంటే మా అమ్మని తీసుకురావాలని ఉంది, ఎలాగైనా కిందటిసారి అవ్వలేదు కనుక ఈసారి ఎలాగైనా రావాలి, ఆ కోరిక మాత్రం నేను నెరవేర్చుకుంటానని చెప్పేసి అని అన్నాడు. ఆ కోరిక మాత్రం నెరవేర్చుకున్నాడు బాగానే. ఎందుకంటే వాళ్ళ మదర్ అనేది హౌస్లోకి ఎంట్రీ అయ్యారు. తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అది మనం అందరం చూస్తాం, మనకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే
తను అనుకున్నది సాధించాడు కనుక ఈ విషయంలోనైతే టేస్టీ తేజాని అప్రిషియేట్ చేయాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు? టేస్టీ తేజ ఎలిమినేషన్ కరెక్టా కాదా అని చెప్పేసి నిన్న తను చేసిన ఆ ఆర్గ్యుమెంట్స్, గొడవలు కరెక్ట్ అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా? కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. టేస్టీ తేజ అయితే ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయాడు. నెక్స్ట్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఎలాగైనా పృథ్వీ ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ 99% దాకా ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ లిస్ట్లో ఉన్నది పృథ్వీ మాత్రమే. అందుకని చెప్పేసి మరి మీరేమనుకుంటున్నారు? పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం కరెక్ట్ అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా? టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వడం ఫెయిరా అన్ఫెయిరా అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.